ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, సొలొమోను 2 రకాల వ్యక్తుల గురించి ఇక్కడ తెలియజేశాడు. ఒకరు మోసం చేసేవారు, 2 సమాధానపరిచేవారు. మోసం చేసేవారి మాటలు కొన్నిసార్లు మన మనసుకి నచ్చొచ్చు, కానీ చివరికి అవి మనకు కీడును కలుగజేస్తాయి. మనకు మంచి చేసేవారి మాటలు కొన్నిసార్లు మన మనస్సును గాయపరచవచ్చు, కానీ అవి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. ఇతరుల మంచి కోరుకునేవారు సమాధానం లేని సమయంలో సమాధానం చేకూర్చుటకు ఆలోచన చెప్పేవారు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు. ఇతరులకు వ్యతిరేకంగా చెడును ఊహించేవారు సమాధానం చేకూర్చే వారితో విభేదిస్తారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములు ఆడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగజేయును అని. ప్రియులారా, కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యముల నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే అని. ప్రియులారా, వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు: మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలే అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అని. సహోదరి సహోదరులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదని, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మేము సమాధానపరిచే వారముగా ఉంటూ నీవిచ్చే సంతోషాన్ని అనుభవించుటకు సహాయము దయచేయమని, మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారమైతే అతిశయపడక, సత్యమునకు విరోధముగా అబద్ధమాడక, పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకునే వారంగా ఉండుటకు కృప చూపమని
సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.